అయ్యో ఏమైందండి సంతోష్? ఏమైంది నాకు? మీరేం టెన్షన్ పడకుల్లి. ఆ బెల్ట్ షాప్లో తాగి పడిపోతే వాళ్ళు ఫోన్ చేసిళ్ళు, తీసుకొచ్చిన. అయ్యో అవునా సంతోష్, ఈయనెప్పుడు మారుతాడో ఏమో. అత్తమ్మా. కోడలా చూసిండు అత్తమ్మ, ఆయన తాగి బెల్ట్ షాప్లో పడిపోతే సంతోష్ తీసుకొని ఇంటికి వచ్చిండు. ఏం కాలే అమ్మ, మీరేం టెన్షన్ పడకుల్లి. లేచినాక ఇంత అది అన్నం తినిపియాలి. అట్లా కాదు బిడ్డ, మేమన్నా అంటానమ్మా? వాడి ఇంటికాడ ఎంత తాగినా మేమేమంటలేము. ఇంకా తాగి ఆ బెల్ట్ షాపులో అంటే ఎట్టుంటుంది చెప్పు, ఇజ్జది పోదా? ఏమవుతుంది అమ్మ, ఇప్పుడు మనం ఏమనుకుల్లి, వాడే కొంచెం కొంచెం మారుతాడు. చూసినావు సంతోష్, ఆయన అట్లా తాగి ఎక్కడున్నా కూడా సోయి లేకుండా అట్లా కలవరిస్తాడు. ఆయన హెల్త్కి ఏమైతే మాకు ఆలోచన ఉండదా? అట్లా తాగి ఆయన హెల్త్ ఖరాబ్ అయితే ఎట్లా సంతోష్? అదే అమ్మా, నాకు కూడా భయం అవుతుంది. వాడు ఇంత తాగితే ఎప్పుడో ఒకసారి మన హెల్త్ మీద అదే ఎఫెక్ట్ చూపిస్తుంది. అట్లాగా సంతోష్, ఆయన కొట్టినా తిట్టినా ఏం చేసినా పడతానా? ఎందుకు పడతానో తెలుసా? ఆయన ఎప్పుడైనా మారుతాడని. ఆయన మారుతాడు అనుకుంటాను కానీ నాకు అసలు నమ్మకమే లేదు తెలుసా. రోజు రోజుకి ఎక్కువే చేస్తాడు. వాళ్ళు లేచుగా నాకు ఫోన్ చేయాలి, ఇంటికి వచ్చి గట్టిగా వార్నింగ్ ఇస్తా. అరే మీ ఇంటికి పోయి కూడా అన్నయ్యతో మాట్లాడొచ్చిండ్రా. అవునా సంతోష్? మా ఇంటికి వెళ్ళిలా? మా వాళ్ళందరూ బాగున్నారా? అందరు మంచిగానే ఉన్నారు. మీ కూడా నలుగురు పెద్ద మనుషులు తీసుకొచ్చి ఇంటికి వచ్చి మాట్లాడుతానంటే నేనే నచ్చేపి వద్దన్నా. అవునా సంతోష్? ఈయనేమో ఇట్లా, వాళ్ళేమో నాకు రోజు రోజుకి ఏమైపోతున్నారని చాలా భయపడుతున్నారు. సరే ఇప్పటికైతే అయిపోయింది. వాళ్ళు లేచుతాను మనం ఏమనుకుల్లి. ఇప్పటి నుంచి మంచిగా చూసుకుందాం. వానికి లేచుతాను కొంచెం అన్నం తినిపియాలి. సంతోష్ మేము ఇవ్వాలని చెప్పిన వాడు ఇంటలేడు బిడ్డ. నీ మాట వింటాడు కదా, వాడిని జర కొంచెం తాగకుండా చేయి బిడ్డ, బాగా దండం పెడతా. అమ్మ మీరు అట్లా అనకండి, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు ఎప్పుడు తాగుడు బంద్ చేసి మంచిగా అవుతాను నేను కూడా చూస్తానా. నేను ఉన్నా కదా, నేను మనతో మాట్లాడతానా. ఇప్పుడే కొంచెం సెట్ అవుతాను. సంతోష్ ఆయన ఈ ఊర్లో ఉన్నాడు అనుకో, ఇట్లా తాగుకుంటూనే ఉంటాడు. ఆ హైదరాబాద్లో ఏమైనా జాబ్ చూడు, అక్కడికి వచ్చినాక ఆయన మారుతాడేమో చూద్దాం. నేను కూడా వాడిని నాతో హైదరాబాద్కి రమ్మంటున్నమ్మా. కానీ వాడు నీ హైదరాబాద్ రమ్మన్న కానీ నా ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు, అసలు నన్ను గలవడానికి కూడా వస్తలేడు. సరే సంతోష్, ఇన్ని రోజులు అయిందేదో అయిపోయింది, ఇప్పుడైనా జాబ్ చూడు, మేము వస్తాం. సరే అమ్మా, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉన్నది. వాళ్ళు వేసుతో నాకు ఫోన్ చేయరు, నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. సరే సంతోష్. కోడలా ఎండ కొడతా, ఇంట్లోకి తీసుకపోదంతా. చెల్లె నిన్న ఒక విషయం అడుగుతా, నిజం చెప్పవే. పెద్ద చెల్లె నీతో అన్ని విషయాలు చెప్తుందానే? అన్ని విషయాలు చెప్పుకుంటుంది అన్న. అయినా ఎందుకు చెల్లె బావ అంతగానం తాగుతానంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది కానీ నీకు చెప్పింది అన్న చెల్లె ఏం జరిగిందో? అక్కయితే నాతో అన్ని చెప్పుకున్నదన్న, కానీ బావ మరీ ఇంత తాగేంత గొడవలు అయితే నాకైతే ఏం తెలీదు. బావ జాబ్ చేసుకుంటా మంచిగా ఆయన పని చేసుకుంటాడే, సడన్గా తావుడు కిందకి అలవాటేయండి. పెద్ద చెల్లెని అడిగితే పెద్ద చెల్లి నాకేం తెలియదు అంటుంది, నిన్ను అడిగితే నువ్వు నాకేం తెలియదు అంటాను. మీ ఇద్దరు కలిసి దాస్తాలా నా దగ్గర? అన్న ఏందన్నా నువ్వు, నాకు తెలిస్తే నీకు చెప్పనా? స్టార్టింగ్లో ఏదో చిన్న చిన్న గొడవలేనే అంతే. ఇంటికి వచ్చిన మహేష్ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగిందని అన్నాడు చెల్లె. బావ కూడా ఏదో జరిగిందని చెప్పేసి అన్నాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి చెల్లె. ఏముంటదన్నా? ఏముండదులే, నువ్వు మాత్రం అక్కని ఏమడగకు, నేనే చిన్నగా మెల్లగా అడిగి తెలుసుకుంటా. లేదా చెల్లె, ఈ విషయంలో ఏదో జరిగి ఉంటుంది. మంచిగా జాబ్ చేసుకుంటాడు, మంచిగా ఉండేటాడు. సడన్గా చేంజ్ అయినా అంటే ఏదో జరిగింది చెల్లె అసలు. సరే అన్నా.